విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ అనుకూలంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్కు పునాదులు వేశామని చెప్పారు. ఏఐలో అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు సీఎం రేవంత్. వచ్చే 3 ఏళ్లలో హైదరాబాద్ ను ఏఐ గ్లోబల్ హబ్ గా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ హైటెక్స్ లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ముచ్చర్ల 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్. దీనికి సంబంధించిన లోగో విడుదల చేశారు. 25 అంశాలతో ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఇందులో 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యల్ని వివరించారు. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. ఫైనాన్షియల్, టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. As everybody knows and everybody has seen, Telangana has always been a land of vision and progress. In line with our Honorable Chief Minister, we are establishing the AI City, Artificial Intelligence City, on a 200-acre site near Hyderabad, dedicating an ecosystem for AI research, development and also their applications. ఏఐలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఏఐని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏఐకి ప్రాధాన్యత ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ టెక్నోక్రాట్ మోహన్ రెడ్డి. But for the last many years in creating Telangana Artificial Intelligence Mission, in creating a innovation program called RevUp, getting compute credits for our startups with CDAC, and guiding us in general on so many other important directions. We keep saying out of 7 billion people in this world, 5 billion people are speaking to each other, but more importantly, there are 15 billion more things which are also talking to the same people. So it's a combination of the physical world as well as the cyber world. So they are cyber physical systems. గ్లోబల్ ఏఐ సదస్సులకు వివిధ దేశాలకు చెందిన 2000 మంది ఏఐ నిపుణులు హాజరయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు పలు సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఏఐ టెక్నాలజీతో తాము రూపొందించిన పరికరాలతో విద్యుత్ను ఆదా చేయొచ్చన్నారు భారత స్మార్ట్ సర్వీసెస్ నిర్వాహకులు. గ్లోబల్ ఏఐ సదస్సులో మూసీ రివర్ ఫ్రంట్ పై ఏఐ టెక్నాలజీతో చేసిన ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంది.